హాయ్ సార్. హాయ్ మేడం. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు థంబ్‌నెయిల్ చూసారు కదా! ఏముందో థంబ్‌నెయిల్‌లో? మీరు లావుగా ఉన్నామని బాధపడుతున్నారా? దానికి మంచి ఎగ్జాంపుల్ చెప్తానండి నేనిప్పుడు. ఒకటే గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. మన వీడియో కంటిన్యూగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఎక్కడ ల్యాగ్ చేయొద్దు. ఓకేనా? ఎక్కడ ల్యాగ్ చేయను. వీడియో చాలా తొందరగా కంప్లీట్ అయితే చేస్తాననమాట. సో, వీడియో ఎండ్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఒక మంచి మోటివేషన్ అయితే మీకు ఇస్తాననమాట. చాలా మంది నాకు కామెంట్స్‌లో చెప్తున్నారు. బ్రో మీరు మంచి మోటివేషన్ వీడియోస్ చేయండి. మంచి మాకు మోటివేషన్ వస్తుంది. మీరు డైలీ ఇలా చేయండి అంటున్నారు. సో, నాకు కొంచెం టైం కుదరక నేను డైలీ అయితే వీడియోస్ చేయలేకపోతున్నాను. కొన్ని మ్యారేజెస్ ఫంక్షన్స్ ఉండటం వల్ల పెళ్లి సీజన్ కదా, దానివల్ల నేను కొంచెం వీడియోస్ అయితే ల్యాగ్ అవుతున్నాయి. దానికైతే సారీ అనమాట. సో, మోటివేషన్ చేయడానికి వీడియో అయితే చాలా మంది అన్నారనమాట. ఒక వీడియో చేయమని. సో, దాని గురించి నేను ఇప్పుడైతే మీకు మోటివేషన్ అయితే ఇస్తాననమాట. ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం డైట్ ఎందుకు స్టార్ట్ చేసాం? దేనికోసం స్టార్ట్ చేసాం? అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా మంది దేనికోసం స్టార్ట్ చేసామంటే హెల్త్ పర్పస్ అంటున్నారు. ఇంకొంతమంది వచ్చేసరికి నేను తగ్గాలి అంటున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి. తగ్గటం ఇంపార్టెంట్ కాదు. తగ్గిన తర్వాత దాన్ని మెయింటైన్ చేసుకోవడం ఇంపార్టెంట్. తగ్గడం చాలా సింపుల్, చిటికేసినంత పని తగ్గడం. మన ప్రోగ్రామ్‌లో వెయిట్ లాస్ అనేది చాలా సింపుల్, అంటే చాలా సింపుల్ అనమాట. సో, తగ్గిపోయాం. తగ్గిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆ వెయిట్ మనం మెయింటైన్ చేసుకోవాలి. దానికి ఏ డైట్ వాడాలనేది నేను తర్వాత చెప్తాను. ఫర్దర్ వీడియోస్‌లో నేను చెప్తాను. ముందు మీకు కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. మన మన సర్కిల్‌లోనే. అంతెందుకు మనం చుట్టూ తిరిగిన సర్కిల్‌లోనే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు. మనల్ని హేళన చేయడానికి ముందుంటారు. ముందు వాళ్ళదేంటి వాళ్ళు చూసుకోరు. పక్కనోడి మీద బ్లేమ్ చేసామా? పక్కనోడి ముందు ఏదైనా రుద్దామా? ఆడు బాధపడితే మనం ఆనందపడ్డామా? అలాంటి సొసైటీలోనే మనం బతుకుతున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఉదాహరణకి ఇప్పుడు నేను లావుగా ఉన్నాను. ఓకేనా? అలాగే మీరు కూడా కొంతమంది లావుగా ఉంటారు. మీ ఫ్రెండ్స్ సర్కిల్‌లోనే ఎవడో ఒకడు దూలగాడు ఉంటాడు. "అరేయ్! ఏంట్రా నువ్వు ఇలా ఉన్నావు? ఇంతలా ఉన్నావేంట్రా? ఏందిరా తగ్గరా నువ్వు కొంచెం" అని కొంతమంది అవతలోళ్ళు హర్ట్ అవుతారు అనేది కూడా తెలియకుండా మాట్లాడేస్తారనమాట. ఒక మాట అనేది సింపుల్ వదిలేస్తారు. నరవలేని నాలుక 4 విధాలు చేటు అంటారు కదా! అలాగే మాట వదిలేస్తారు స్వతంత్రం కింద. ఆడు బాధపడతాడా? బాధపడ్డనేది ఆలోచించరు. ఇక్కడ పడినోడికి తెలిసిద్ది నొప్పి. దెబ్బ తగిలినోడికి నొప్పి పుట్టిద్ది. చెప్పడం ఈజీయే. యువతలోళ్ళు ఏమనుకుంటారు, నేనెందుకు ఇంత లావున్నాను, నేను తిండి కూడా సరిగ్గా తినట్లేదు, నేను చిన్నప్పటి నుంచి లావైపోయాను, నేను అని చాలామంది ఒక రకంగా చెప్పాలంటే మా ఫ్రెండ్ సర్కిల్‌లోనే చాలామంది బాధపడుతూ సూసైడ్ అటెంప్ట్ చేసుకోబోయారు. ఎంత ఎక్సర్సైజ్ చేసినా తగ్గట్లేదు, ఎంత ఫుడ్ కంట్రోల్ చేసినా తగ్గట్లేదు, ఏమి తినకపోయినా తగ్గట్లేదు, ఏంటి నా జీవితం ఏంటి ఇంతేనా అని కొంతమంది సూసైడ్ దాకెళ్లారు. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తా. ఒక్కసారి నేను చెప్పిన డైట్ ఫాలో అవ్వండి. నేను చెప్పిన డైట్‌లో బటర్ ఉంటది. బటర్‌తో చాలా ఈజీ అనమాట మనకి వెయిట్ లాస్ అవ్వడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా, హెల్తీగా తగ్గొచ్చు. ఇష్టమైన ఫుడ్డే అనమాట. మనకు కాయగూరలన్నీ తినొచ్చు. నేను చెప్పాను కదా! కాయగూరలన్నీ తినొచ్చు. మాంసం కూరలన్నీ తినొచ్చు. నేను చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. అలా ఫాలో అయితే మీరు 100% రిజల్ట్ ఇస్తారు. మిమ్మల్ని ఎవరైతే హేళన చేశారో, ఆ హేళన చేసిన వాళ్ళందరికీ ఒక్కటే రిప్లై. మనం తగ్గి చూపించాలి. ఓకేనా? మనం తగ్గుదాం హ్యాపీగా, మనం ఏంటో చూపిద్దాం. ఈ గ్యాప్‌లో చాలామంది ఏం చేస్తారంటే, ఎవడిరా నువ్వు నన్ను హేళన చేస్తున్నావు అని కొంచెం బ్యాడ్ లాంగ్వేజ్ అయితే యూజ్ చేస్తారు. లేడీస్ అయినా అవని, జెంట్స్ అయినా అవని. ఎవరి సర్కిల్‌లో వాళ్ళు ఉంటారు కదా! హేళన చేస్తారు. అండ్ మన చుట్టాల్లో కూడా ఏంట్రా నువ్వు ఇంకా పెళ్లి కావాల్సినోడివి, ఇంతలా ఉన్నావు, నీకు పిల్లనెవరిస్తార్రా అన్నట్టు కొంచెం హేళన చేసి మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళకి కూడా ఒకటే సమాధానం మన డైట్. ఇంకోటి, వాళ్ళు అన్నారు కదా అని చెప్పి మీరు వెంటనే రియాక్ట్ అవ్వద్దు. ఓకే అని సింపుల్‌గా స్మైల్ ఇవ్వండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తా. సచిన్ టెండూల్కర్ మనందరికి తెలుసు కదా! గాడ్ ఆఫ్ క్రికెటర్. ఓకేనా? ఇతను మన గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ టెండూల్కర్ గారు 16 ఏళ్ల వయసులోనే వచ్చారు ఇంటర్నేషనల్ క్రికెట్. ఆడుతున్నప్పుడు అవతలోళ్ళు టీము పాకిస్తాన్. పాకిస్తాన్ బౌలర్స్ బుడ్డోడు 16 ఏళ్ళ కుర్రోడు ఈడేం ఆడతాడు, ఒరేయ్ నిన్ను నీ మీద నెత్తికేసి పగలగొడతాను బాలు, దమ్ముండి బాల్ 4 కొట్టు, 6 కొట్టు అని కొంతమంది హేళన చేశారు పాకిస్తాన్ బౌలర్స్. దానికి మనోడు సచిన్ టెండూల్కర్ ఒక్కటే రిప్లై. మనోడు ఒక చిన్న స్మైల్ ఇచ్చాడు. స్మైల్ ఇచ్చి ఒక 2 ఫోర్లు బాదాడు. కట్ చేస్తే సెంచరీ. సెంచరీ చేశాడు, బ్యాట్ ఎత్తాడు. పాకిస్తాన్ బౌలర్స్ అందరూ నోటి మీద వేలేసుకున్నారు. అలాంటి రిప్లైయే మీరు కూడా ఇవ్వండి. వెంటనే రియాక్ట్ అయ్యి మీలో ఉన్న ఒక ఉంటారు కదా సైకో, ప్రతి దానిలో సైకో ఉంటారు కదా, ఆ సైకోని బయటికి తీయొద్దు. మీ కోపాన్ని దాచిపెట్టండి. దాచిపెట్టి ఒక్కసారిగా మీ డైట్‌తో వదలండి. అదొక్కటి చేయండి. ఏంటి? మనం డైట్ ఫాలో అయ్యామా? వాళ్ళకి రిప్లై ఇచ్చామా? ఎప్పుడైతే మిమ్మల్ని హేళన చేసినోళ్ళు, "అరే భలే తగ్గావురా! ఎలా తగ్గావు నాకు కూడా చెప్పరా? మా అక్క కూడా ఫాలో అవుతది, మా అన్నయ్య ఫాలో అవుతారు, మా చుట్టాలున్నారు ఫాలో అవుతారు"
అని మిమ్మల్ని అడుగుతారు, ఎలా తగ్గావు ఏంటి అని. నేను అలా చేశాను తగ్గాను అని చెప్పండి సింపుల్గా. మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళు మీరేమనొద్దు దయచేసి. మనం తగ్గుదాం, హ్యాపీగా అయితే చూస్తాం. సో ఫ్రెండ్స్, మీరు వీడియో ఇప్పుడు దాకా చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో అయితే మీకు నచ్చినట్టే ఉందనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ ఇంకొక విషయం చెప్తాను, వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే రావట్లేదు. మీరు ఎంతమందికి అయితే సబ్స్క్రైబర్స్ చేస్తారో వ్యూస్ వస్తాయో అప్పుడు నాకు నెక్స్ట్ వీడియో చేయడం నాకు మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట. ప్లీజ్ డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనమాట. అండ్ తర్వాత ఇంకొక విషయం, మీకు చచ్చిపోయిన దగ్గర ఒక ఎగ్జాంపుల్ చెప్పాను అనమాట. అలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి ఇప్పుడు ఆది మానవులు ఉన్నారు, వాళ్ళందరూ ఒకప్పుడు ఏం తిన్నారో పచ్చి మాంసం తిన్నారు, పచ్చి మాంసం తినే బతికారు. అప్పుడు మనకి ఆయిల్స్ అనేది ఎక్కడ ఉన్నాయి, రైస్ అనేది ఎక్కడుంది, వాళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉంటారు. అర్థమవుతుందా? ప్లీజ్ దయచేసి ఎవ్వరు ఏమన్నా కానీ పట్టించుకోవద్దు. మీ చుట్టాలు ఉంటారు, మీ వెనకాల బ్యాక్ బిచ్చింగ్ చేసే వాళ్ళు కంపల్సరీ ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే రిప్లై, మన డైటే సమాధానం. ఓకేనా? ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.